హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీకు తెలుసా, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. కానీ భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న కరేబియన్ కంట్రీలో హిందూ ధర్మం ఇంకా బలంగా అక్కడ పాటిస్తున్నారు అని చాలా మందికి తెలియదు. ఇంతకు ఆ దేశం ఏంటి అనుకుంటున్నారా? ఆ దేశం పేరు ట్రినిడాడ్ అండ్ టొబాగో. సైజ్ పరంగా చిన్న దేశమే అయినా అక్కడ హిందూ కమ్యూనిటీ, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. అసలు భారతదేశానికి సంబంధం లేకుండా మరో దేశంలో హిందూ సాంప్రదాయం పాటించడం ఏంటి? ఇంతకు ఆ దేశం ఎక్కడ ఉంది? ఎలాంటి ధర్మాన్ని అక్కడ పాటిస్తున్నారు? ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. అలాగే వీడియో చూసే ముందు ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేయగానే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్తే, ఈరోజు మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అసలు అక్కడ హిందూయిజం ఎలా చేరింది, ఎలా డెవలప్ అయింది, ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంది, చివరకు ఎలా ఆ దేశ కల్చర్లో ఒక ముఖ్యమైన భాగంగా మారింది అనే విషయాలను సింపుల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకుందాం. 19వ శతాబ్దంలో ఇండియా బ్రిటిష్ పాలనలో ఉండేది. ఆ టైంలో బ్రిటిష్ ఎంపైర్ ప్రపంచంలోని చాలా ప్రాంతాలను నియంత్రించేది. 1834లో స్లేవరీ సిస్టమ్ రద్దు అయిన తర్వాత వాళ్ళు నిర్మించిన షుగర్ ప్లాంటేషన్స్ అండ్ కోకోవా ఫార్మ్స్లో పనిచేయడానికి కొత్త లేబర్స్ కావాల్సి వచ్చింది. అప్పుడు బ్రిటిష్ పాలకుల దృష్టి భారతదేశంపై పడింది. ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల్లోని పేద రైతులు, కూలీలు, సాధారణ కుటుంబాల వాళ్ళను కాంట్రాక్ట్ లేబర్స్ పేరుతో ట్రినిడాడ్ దేశానికి పంపించడం స్టార్ట్ చేశారు. వీళ్ళని గిర్మిటియా లేబరర్స్ అని పిలిచేవారు. 1845 మే 13న ఫటేల్ రజాక్ అనే షిప్ ద్వారా మొదటి భారతీయుల బృందం ట్రినిడాడ్ కంట్రీకి చేరుకుంది. దాదాపు 200 మందికి పైగా ఇండియన్స్ ఆ ఓడలో ప్రయాణించారు. ఆ రోజుల్లో సీ జర్నీ అంటే చాలా పెద్ద విషయం. అలా పంపించడాన్ని కాలాపాని అని పిలిచేవారు. చాలామంది దాన్ని రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తప్పుగా భావించేవారు. అయినప్పటికీ పావర్టీ, హంగర్, డెబ్ట్స్, బ్రిటిష్ టాక్సెస్ కారణంగా వేలాది మంది ఆ ప్రయాణానికి సిద్ధమయ్యారు. 1845 నుండి 1917 వరకు దాదాపు 1.44 lakhs భారతీయులు ట్రినిడాడ్ అండ్ టొబాగోకి వెళ్లారు. వాళ్ళలో ఎక్కువ మంది హిందూస్. వాళ్ళు తమతో పాటు కేవలం బట్టలు, సామాన్లు మాత్రమే తీసుకెళ్లలేదు. తమ కల్చర్, ట్రెడిషన్స్, ఫెస్టివల్స్, రామాయణ్, భగవద్గీత, స్పిరిచువల్ వాల్యూస్ అన్నింటినీ వెంట తీసుకెళ్లారు. అయితే అక్కడి లైఫ్ అంత ఈజీ కాదు. ఎందుకంటే వీళ్ళతో ఎక్కువ కష్టం చేయించుకొని చాలా తక్కువ శాలరీ ఇచ్చేవారు. రోజంతా కష్టపడి పని చేయాల్సి వచ్చేది. డిస్క్రిమినేషన్ కూడా చాలానే ఎదుర్కోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు వీళ్ళ రిలీజియన్ సాంప్రదాయంను కూడా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. హిందువుల సాంప్రదాయమైన క్రిమియేషన్ను ఒక దశలో బ్రిటిష్ అథారిటీస్ యాక్సెప్ట్ చేయలేదు. దీంతో చాలామంది తమ ట్రెడిషన్స్కు విరుద్ధంగా క్రిమేషన్ చేయాల్సి వచ్చేది. కష్టంగా ఆ పని చేసినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు తమ సాంప్రదాయం ప్రకారం అన్నీ జరుగుతాయి అనే నమ్మకాన్ని మాత్రం వాళ్ళు వదిలిపెట్టలేదు. అందుకు తగ్గట్టుగా వాళ్ళ చిన్న ఇళ్లలోనే పూజ చేసేవాళ్ళు. రాత్రిళ్ళు వీళ్ళ వరకు కూర్చొని భజనలు పాడేవారు. రామాయణం, భగవద్గీత పారాయణం చేసేవారు. అలా అలా క్రమంగా చిన్న చిన్న టెంపుల్స్ నిర్మించడం స్టార్ట్ చేశారు. సమయం గడిచే కొద్దీ ఇండియన్ కమ్యూనిటీ అక్కడ స్ట్రాంగ్ అయింది. 1871 నాటికి ట్రినిడాడ్ పాపులేషన్లో 22% భారతీయులు ఉండగా 1911 నాటికి అది 33%కు చేరుకుంది. ఇప్పుడే పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ట్రినిడాడ్ అండ్ టొబాగోలో 3 లక్షలకు పైగా హిందూస్ నివసిస్తున్నారు. క్రిస్టియానిటీ తర్వాత హిందూయిజం అక్కడ 2వ అతిపెద్ద రిలీజియన్గా కొనసాగుతుంది. నిజానికి ఇది చిన్న విషయం కాదు. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కరేబియన్ నేషన్లో హిందూ కల్చర్ ఇంత బలంగా ఉండడం నిజంగా విశేషం. ఇప్పటికీ అక్కడ దివాళీని గ్రాండ్ ఫెస్టివల్లా సెలబ్రేట్ చేస్తారు. హోలీ, గణేష్ చతుర్థి, నవరాత్రి, శ్రీకృష్ణ జన్మాష్టమి, మహాశివరాత్రి లాంటి ఫెస్టివల్స్ కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తారు. దివాళీ టైంలో మొత్తం కంట్రీ లైట్స్తో మెరిసిపోతుంది. లోకల్ సిటిజన్స్ కూడా ఈ సెలబ్రేషన్స్లో పాల్గొంటారు. అయితే ఈ సక్సెస్ స్టోరీ వెనుక ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి. హిందూ సమాజాన్ని ఒకప్పుడు బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా చూసేవారు. స్కూల్స్లో హిందూ ట్రెడిషన్స్కి సరైన రికగ్నిజేషన్ ఉండేది కాదు. గవర్నమెంట్ పాలసీస్ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉండేవి కాదు. అయినా సరే వాళ్ళు ఏ పరిస్థితిలో వెనక్కి తగ్గలేదు. సనాతన ధర్మ మహాసభ వంటి ఆర్గనైజేషన్స్
హిందూ రైట్స్ కోసం పోరాటం చేశాయి. ఎడ్యుకేషన్, రిలీజియస్ ఫ్రీడమ్, కల్చరల్ ఐడెంటిటీ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించాయి. దీంతో క్రమంగా పరిస్థితులు మారాయి. ఇప్పుడు ట్రినిడాడ్లో దాదాపు 300కి పైగా హిందూ టెంపుల్స్ ఉన్నాయి. వాటిలోకి అతిపెద్ద ఫేమస్ టెంపుల్ అయిన టెంపుల్ ఇన్ ద సీ ప్రత్యేకం. ఈ టెంపుల్ ప్రపంచంలో ఉన్న యూనిక్ టెంపుల్స్లో ఒకటి. ఎందుకంటే ఇది సీ మధ్యలో నిర్మించారు కాబట్టి. దాని వెనుక స్టోరీ కూడా ఇలాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. శివదాస్ సధు అనే ఇండియన్ ఇమిగ్రెంట్ ఒకప్పుడు ఈ భూమిపై టెంపుల్ నిర్మించడానికి ప్రయత్నించాడు. కానీ అథారిటీస్ అనుమతించలేదు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటూ అడ్డుకున్నారు. అతని జైలుకి కూడా పంపించారు. కానీ అతను పట్టుదల కోల్పోలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నాడు. భూమిపై టెంపుల్ కట్టనివ్వకపోతే సముద్రంలోనే నిర్మిస్తానని ఎదురు తిరిగాడు. అందుకు తగ్గట్టు తన సైకిల్పై సిమెంట్, శాండ్, స్టోన్స్ తీసుకెళ్లి సంవత్సరాల పాటు కష్టపడి సముద్రం మధ్యలో టెంపుల్ నిర్మించాడు. ఈరోజు టెంపుల్ ఇన్ ద సీ ట్రినిడాడ్ దేశంలోనే అతిపెద్ద పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్స్లో ఒకటి. ఇది కేవలం టెంపుల్ కాదు, ఆయన కష్టం, డెడికేషన్, నమ్మకం, డిటర్మినేషన్కు ఒక సింబల్. ఇక మరో ఫేమస్ ప్లేస్ దత్తాత్రేయ టెంపుల్. ఇక్కడ 85 అడుగుల ఎత్తైన హనుమాన్ స్టాచ్యూ ఉంది. ఇది వెస్టర్న్ హెమిస్ఫియర్లోనే ఎత్తైన హనుమాన్ ఐడల్గా గుర్తింపు పొందింది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్లో సౌత్ ఇండియన్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ నలుమూలల నుంచి డెవోటీస్ ఇక్కడికి వస్తుంటారు. మందిరాలే కాదు, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో బ్యూటిఫుల్ టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పోర్ట్ ఆఫ్ స్పెయిన్. అదే ఆ దేశ క్యాపిటల్ సిటీ కూడా. ఇక్కడ మోడర్న్ లైఫ్ స్టైల్, కొలోనియల్ హిస్టరీ, కరేబియన్ కల్చర్ అన్నీ కలిసిన అద్భుతమైన అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం జరిగే కార్నివాల్ ఫెస్టివల్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, మ్యూజిక్ షోస్, డాన్స్ పర్ఫార్మెన్సెస్, స్ట్రీట్ సెలబ్రేషన్స్తో సిటీ మొత్తం ఫెస్టివల్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే మర్కాస్ బీచ్ కూడా చాలా పాపులర్. గోల్డెన్ శాండ్, బ్లూ వాటర్, కోకోనట్ ట్రీస్తో ఈ బీచ్ ఒక ప్యారడైజ్లా అనిపిస్తుంది. సన్ రైజ్, సన్సెట్ టైంలో అక్కడి వ్యూస్ అద్భుతంగా ఉంటాయి. అక్కడ దొరికే బేకన్ షార్క్ అనే స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా ఫేమస్. టూరిస్ట్స్ అక్కడికి వెళ్తే తప్పకుండా ఈ ఫుడ్ ట్రై చేస్తారు. మొత్తానికి ట్రినిడాడ్ అండ్ టొబాగో స్టోరీ మనకు ఒక గొప్ప మెసేజ్ ఇస్తుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన కల్చర్, ట్రెడిషన్స్, నమ్మకం మనతోనే ఉంటాయని అక్కడ హిందూ కమ్యూనిటీ నిరూపించింది. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కడి టెంపుల్స్లో వినిపించే మంత్రాస్, జరుగుతున్న పూజాస్, సెలబ్రేట్ చేస్తున్న ఫెస్టివల్స్ చూస్తే అది ఒక మినీ ఇండియాలా అనిపిస్తుంది. పేదరికం కారణంగా అక్కడికి వెళ్ళిన భారతీయులు తమ హార్డ్ వర్క్, డెడికేషన్, నమ్మకంతో ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీని నిర్మించారు. ఈరోజు ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో హిందూయిజం కేవలం సర్వైవల్ సాధించలేదు, ప్రౌడ్గా మన దేశం గురించి చెప్పుకునేలా చేశాయి. అందుకే ట్రినిడాడ్ అండ్ టొబాగో కథ కేవలం హిస్టరీ కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఇండియన్ కల్చర్ ఎంత పవర్ఫుల్గా నిలబడగలదో చూపించే ఒక ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. అలాగే ఈ వీడియోని నలుగురికి షేర్ చేసి వాళ్ళకు కూడా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. బట్ పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.